వ్యవసాయం పెట్టిన తర్వాత పంట చేతికి వచ్చే పరిస్థితి కనపడినటువంటి కూరగాయల దగ్గర నుంచి కొబ్బరి చెట్లు కానీ మామిడి చెట్లు కానీ ఏమీ కూడా ఉంచినటువంటి పరిస్థితి ఉంది. మన మండలమే కాకుండా జిల్లా అంతా కూడా ఉంది. ప్రతి సందర్భంలోనూ కూడా ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. లేదా ఫారెస్ట్ కానీ ఏదో సొల్యూషన్ అలం పంటను పెట్టినా అవి కంట్రోల్ అయిపోతున్నాయి. ఏం చేయాలో దీర్ఘంగా ఆలోచించి ఇది సామాజిక సమస్య కింద ఉంది. ప్రతి రైతే కాదు, వాళ్ళంటే ఎదిగే చిన్నపిల్లల్ని చిన్న చిన్న జంతువులను కూడా ఇవి 4 ఉంటే కలబడే పరిస్థితి కూడా ఉన్నాయి. ఒకటైతే పారిపోతుంది కానీ 4 ఉంటే చేస్తుంది. నాకు తెలిసి ప్రతి ఇంట్లోనూ జమ్ములో ఫైర్ క్రాకర్స్ అది పెట్టుకొని ఉంటున్నారు. కొడితే బయటకు వెళ్తున్నాయి, మళ్ళీ మామూలు వచ్చేసే పరిస్థితి ఉంది. ప్రభుత్వం దీర్ఘకాలిక చర్య తీసుకుంటే తప్ప రైతు కానీ సామాన్య మానవులు కూడా రోడ్లను నడిచే పరిస్థితి, పంటగా నడిచే పరిస్థితి కూడా లేదని సందర్భంగా తెలియజేస్తారు. కొబ్బరి తేలు పెట్టండి, మామిడి పెట్టండి, లేకపోతే వరి పెట్టండి, చెరుకు పెట్టండి, ఏ క్రాప్ వేసినా సరే ప్రతి క్రాప్ కూడా ఇలా కోతులు మందల కొంది పాడు చేస్తాయి. అలాగైతే ప్రతి గ్రామంలో ఉన్న సమస్య. ఇప్పుడు ఏంటంటే మన మండలమే కాదు, మన ఏరియా కాదు, మన జిల్లా కాదు, మన పక్క జిల్లా కాదు, ఇంకెక్కడెక్కడ ఎన్నో చోట్ల రైతులు ఇబ్బంది అనమాట. ఇవాళ పంట మనం ధైర్యంగా పంట వేయలేకపోతాం. ఇప్పుడు అతివృష్టి అనావృష్టి వచ్చింది అనుకున్నాం. వచ్చినప్పుడు ముందుగా ప్రభుత్వం సాంకేతిక జ్ఞానంతో ఏంటంటే ఇవాళ తుఫాను వస్తుంది, మీరు జాగ్రత్త పడండి, ఈసారి వర్షాలు పడవు, దానికి తగ్గట్టుగా మీరు ఏమని వ్యవసాయం పెట్టుకోండి అని మనల్ని గైడ్ చేస్తుంది, అలర్ట్ చేస్తుంది రైతులని. అయితే ఎంత చేసినా సరే ఫ్రీ సబ్సిడీ ఇస్తుంది, రైతు భరోసా ఇస్తుంది, వ్యవసాయ పెట్టుబడి ఇస్తుంది, ఎరువులు విత్తనాలు ఇవన్నీ సబ్సిడీల మీద ఇస్తున్నాయి. ఎన్ని ఇచ్చినా చేసే మనం వేసే పంటని మన చేతికి మన ఇంటికి రాకుండా కోతులు సర్వనాశనం చేస్తున్నాయి.